JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అంటే ధర్మతో నేను మాట్లాడినప్పుడు నాతో ఒకటి అన్నాడు. ఇష్యూ జరిగిన తర్వాత మీరు నా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నేను ధర్మతో మాట్లాడాను. బాబు పుట్టిన తర్వాత 25 లక్షలు గోల్డ్ పెట్టాం బాబుకి అన్నాడు. నిజమా అది? సార్ బాబు పుట్టాక ఒక హారం కొన్నారు. ఓకే, ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో ఏదో షాప్ లో. అది 25 లక్షలు కాదు, 40 లక్షలు. గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు ఒకటి బిడ్డకి. ఇంకొకసారి ఒక గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు. ఇవి వాళ్ళు ఇచ్చినాయి బిడ్డకి. అవి నా దగ్గరే ఉన్నాయి. అవి నేను బిడ్డకే ఇస్తా. అది నేను తీసుకెళ్లి ధర్మాకి ఇచ్చేంత అమాయకురాలని కాదు, వాళ్ళ అమ్మకి ఇచ్చేంత అమాయకురాలు అంతకంటే కాదు. లేదు బిడ్డకు ఒక లాకర్ ఓపెన్ చేస్తారా అంటే మీరు అన్నారు కదా, బిడ్డను పట్టుకొని ఎత్తుకొని ఒక ఫోటో ఏమైనా ఉందా అన్నారు కదా. మరి ఇష్టం లేకపోతే $40 లక్షల అన్నారు, 2 బిస్కెట్లు ఇచ్చారన్నారు, ఏదైనా ఒక కోటిన్నర దాకా ఓన్లీ గోల్డే వాడి మీద ఇష్టం ఉంటేనే ఇస్తారు కదా. ఒక 60 లక్షలు. ఒక 60 లక్షలు. మరి ఇప్పుడు ఫోటోనే లేదన్నప్పుడు ఎందుకు ఇచ్చారు అయ్యి? మరి ఎందుకు ఇచ్చారు అంటే సార్, ఇప్పుడు ఆవిడ కొనింది యూనిసెక్స్ హారం. యూనిసెక్స్ అంటే మగాళ్ళు ఆడోళ్ళు వేసుకోవచ్చు. కొడుక్కి బిడ్డకి కలిసి అన్నట్టు చెప్పింది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇచ్చారు. సరే, నేను డినై చేయను. వాళ్ళలాగా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు లేనోళ్ళు నేను అన్ను. ఇచ్చారు. సరే, జనవరి నుంచి ఈ పెద్ద మనిషి ఎందుకు రాలేదు మా ఇంటికి? మీరు రానివ్వలేదనే కదా ఆయన వాదన. ఎవరు చెప్పమని? కొడుకునే బయటికి గంటేసింది. చెప్పమనండి సార్, మీడియా ఛానల్ కి మీరు రానిస్తారా? నాకు ఒక విషయం అడగండి రోషన్. ఇప్పుడు సంతకం పెట్టించేసుకొని జిస్మత్ది బయటికి గంటేసింది. ఈ రోజు నేను ఇక్కడికి వస్తాను, మీరు నన్ను తోసేస్తేనేగా తోసినట్టు. సుమన్ టీవీ బయట మనుషుల్ని పెట్టి ఎలా చేస్తారు? మీరు ఇంటికి వస్తే ఎలా చేస్తున్నారు? 100%. అసలు ఎప్పుడు వచ్చారు సార్? ఎప్పుడు వచ్చారు నాకు చెప్పండి. యాక్చువల్గా నేను ఆయనతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నాను, రావాలి ఆయన మరి ఇక్కడికి. సార్, ఇప్పుడు ఒక మాట అన్నాయండి, ఆడోళ్ళ విషయం బయటికి రాక ముందు వరకు వాళ్ళ బిడ్డకి వాళ్ళ అమ్మ ఈ గోల్డ్ పెట్టింది. పుయ్యాల ఫంక్షన్ కి వాళ్ళ నాన్న వచ్చాడు. ఫస్ట్ బర్త్డే చేయలే బిడ్డకి. ఏంటి ఇంటెన్షన్? ఫస్ట్ బర్త్డే చేయలే, టీజర్ లాంచ్ చేసుకున్నారు. నా బిడ్డని నన్ను తీసుకెళ్ళా. మేబీ వేరే ఛానల్లో ఉన్నారు అనుకుంటా. ఈ టైంకి ఆయన కూడా వస్తా ఉన్నారు ఇక్కడికి. అసలుకి రమ్మనండి సార్, నేను కూడా అడుగుతాను. కరెక్ట్ అండి. నేను ఏమన్నా అంటే అసలు ఆ అమ్మాయికి ఏం కావాలా రమ్మనండి మీడియా ముందు అన్నాడు. ఆయన వస్తే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? ఆయన వస్తే బాగుంటది కదా. అమ్మాయి ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాలి రోషన్ గారు? నేను చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చింది నిన్నే కదా. ఆయన కూడా మీ ఆయన ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే మీడియా ముందు నిన్న అసలు మీడియా ఉంది, ఏది చేసినా మీడియా అనేది ఆయన ఉండాలి సార్ దానికి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ రోజు నిన్న ఆయన కూర్చొని మీడియాలో 10 minutes కవరేజ్ కావాలంటే 20 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలని అన్నాడు. ఈయనకి మీడియా డబ్బులే, మీడియా వాళ్ళు చీపే. పోలీసులు అంటే వచ్చి పద్దాక నాకెవరో వెనక బిహైండ్ సపోర్ట్ ఉండటం, మీడియా హెడ్ సపోర్ట్ ఉండటం వల్ల. మీరు మీడియా హెడ్ ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను ఇంటర్వ్యూ చేశారా లాస్ట్ టైం? లేదు. మరి ఎవరు చేస్తే మీరు అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను ఆరోపణ. అంటే అన్యాయానికి సపోర్ట్ చేసే వాళ్ళు, డబ్బులు పందికొక్కులా డబ్బులు తినే వాళ్ళందరూ మంచోళ్ళు, ఉత్తములు. వాళ్ళు గ్రేట్ ఆఫీసర్స్, వాళ్ళు గ్రేట్ పీపుల్. ఎవరైతే నిజాయితీకి స్టాండ్ తీసుకుంటారో, ఇది ఒక అర్బన్ సిటీ సార్. నేను ఒక అమ్మాయిని, క్లియర్ కట్ గా ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నన్ను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నా ఉమెన్ రైట్స్ తీసేశారు, నా కిడ్ రైట్స్ తీసేసి పైగా సింపతి గెయిన్ చేయాలని ఇప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జనాలకు అర్థమైంది, చూసే జనాలకి ఎవరు వాళ్ళని గుడ్ గా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు జనాలు అన్నారు కదా. ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉంటాను అంటే వాళ్ళని కలపటమే మా ప్రధాన లక్ష్యం. మేమైతే వాళ్ళని విడదీయాలన్న ఉద్దేశం లేదు. మా వియ్యం కూడా నేను బిఫోర్ కూడా ఒకసారి ఇలా గొడవ పడితే వెళ్ళి క్లియర్ చేసి వచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాం, వాళ్ళిద్దరు కలిసి ఉంటానంటే అని కూడా అంటున్నారు. విడదీసే ఉద్దేశం లేనాయన కొడుక్కి ఆడోళ్ళతో తిరగమని ఎందుకు చెప్పాడు సార్? అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏది? నేను చెప్పాను అడిగా నిన్న. నేను ఇప్పటికీ నన్ను బూతులు తిడతాడంట ఆయన. అంటే ఉమెన్ రైట్స్ గురించి ఎవరు వాయిస్ చేయరా? ఒక మామగారు అయితే తిట్టేస్తాడా? సరే తిట్టాడు, సరే 4 గోడల మధ్యలో నేను ఉత్తమమైన మంచి కోడలు అనిపించుకోవాలి. సరే, ఆయన కూడా మంచి మామగారు అనిపించుకోవాలిగా. మిమ్మల్ని అన్నారు ఎప్పుడన్నా ఏమన్నా? సరే, అసలు అతను క్లియర్ కట్ గా నా భర్తకి ఆడోళ్ళతో తిరుగు అని చెప్పాడు. నా ఇన్స్టాగ్రామ్ ని 4 కోట్ల మంది చూస్తున్నారు అంటే ఈ ఇంటర్వ్యూని అట్లీస్ట్ ఒక 10 కోట్ల మందికి రీచ్ అవుద్దని నేను అనుకుంటున్నా.
అలాంటప్పుడు ఇంతమందికి అది వినపడలేదా? ఆయన నువ్వు ఆడోళ్ళతో తిరుగయ్యా, ఎన్టీఆర్ అంతటోడే మడిగట్టుకొని కూర్చోలా, ఆడోళ్ళదే ఉంది, వయసులో ఇప్పుడే తిరగాలి, ఆడముండలు చెప్పేది వినకు, ఇళ్లల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకేం తెలిసిద్ది. ఇళ్లల్లో ఉంటున్నావా సార్ ఆడోళ్ళు ఈ రోజున? ఇళ్లల్లో ఉంటున్నావా? ఎక్కడున్నారు సార్ ఈ ఉమెన్ రైట్స్? ఉమెన్ అంతా ఏంటి ఉమెన్ రైట్స్ అంత ఈజీగా అంత చీప్ గా తీసి పారేస్తారా? అంటే మీరు అన్నారు లాస్ట్ టైం విజయవాడ జిస్మత్ నుంచి కూడా ఒక 50,000 ఏదో ఒక అకౌంట్ కి వెళ్తుంది. అడగండి సార్ ఆయన్ని. మనం మాట్లాడితే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా. ధర్మ మహేష్ అనే వ్యక్తి మీ అల్లుడు, మీ కూతుర్ని ఫస్ట్ లో మీరు కూడా నమ్మలేదు, తను చెప్తుంది కూడా అంత ఫాల్స్ ఎలిగేషన్ అనిపిస్తుంది మాకు అనేది కూడా ఆమె చాలాసార్లు చెప్పింది. మీరు అవైలబుల్ లేరు కాబట్టి అది వాస్తవమో కాదో కూడా ఎవరికి తెలియదు. తను చెప్పిన వాటిల్లో ఇప్పటికీ అంటే అమ్మాయిలతో తిరుగుతున్నారు అన్నది మెయిన్ ఆరోపణ అతని మీద. మిగతా ఆరోపణలు ఏం చేయలేదు అతను ఫస్ట్ నుంచి కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ధర్మ మహేష్ అనేవాడు యాజ్ ఎ అల్లుడుగా, మీకు కొడుకులు లేరు, ఎలా ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అత్తమామల దగ్గర కావచ్చు? సో వైఫ్ అంటే తీసేయండి, అది మనం ఎంత అనుకున్నా పర్సనల్ లైఫ్ అది వాళ్ళది. మహేష్ మాస్క్ తీసిన దాకా మాకు అసలు మహేష్ మీద నెగిటివ్ థింకింగ్ లేదండి. అసలు మా అమ్మాయి అనుమానం పడుతుంది, లేదా మా అమ్మాయి అతని మీద కోపపడుతుంది. నేను ఒకసారి అడిగా, అమ్మ నీ కోపం నాకు ఇచ్చేయమ్మా అని కూడా అడిగాను నేను. ఓకే, చాలా బాగుండేది, డీసెంట్ బిహేవియర్ ఉండేది మా దగ్గర. అమ్మాయి మాత్రం అతని మీద డౌట్గానే ఉండేది. అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం డౌట్ గా ఉండేది. అంటే ఎప్పుడు తను కొట్టడం ఇట్లాంటివి లేవు కదా? కొట్టడం కాదు, కొట్టడం అవి జనరల్ జరుగుతాయి, అది వదిలేండి, అది పెద్ద మేజర్ కాదు మనకి. అమ్మాయి ఉన్న గదిలో పడుకోకుండా వేరే గదిలో పడుకుంటున్నాడని ఇటువంటివి ఉండేవి అనమాట. ఓకే, తర్వాత ఏమైందంటే అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జూను 2022 ఏదన్నా 23 ఒక్క నిమిషం మీకు ఈ మెసేజ్లు పెట్టాడు నాకు తెల్లారుజామున. చూడండి. హాయ్ మామయ్య, ఐఎమ్ వెరీ సారీ, మా పేరెంట్స్కి నేను చెప్పినా ఏం వినరు, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ సంథింగ్. మా పేరెంట్స్కి మీ ఫ్యామిలీ ఇష్టం, నేను ఇంకా గౌతుతో మూవ్ అవ్వలేను. సారీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఏదైనా ఇంక నేను ఫేస్ చేయటమే. మీకు ఇది ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు, మీరంటే ఇష్టం, ఐఎమ్ సారీ. గొడవయ్యాక తన మీద నేను నా మీద తన తప్పులు చూపించటం ఇంకా కామన్, బట్ మ్యాక్సిమం ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఇంకా భరించలేనంత తప్పులు ఏం చేసిందో తను కూడా చెప్తుంది. ఇప్పుడు చైల్డ్ విషయంలో అన్ని రకంగా ఐ విల్ బీ అండ్ జస్ట్ ఫాలో వాట్ యు సెడ్. మీ అంత పెద్ద మనిషిని నేను చూడలేదు. ఓకే, మామగారి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఇది నేను తెలివిగా పెట్టా అని అనుకోవచ్చు. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటంలో గౌతు చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను ప్రాణం పోయిన గౌతమితో ఇంకా ఉండను. థ్యాంక్స్ టు యువర్ ఫ్యామిలీ ఫర్ షేరింగ్ లవ్ టు మీ టిల్ నౌ. మొన్న సెలైన్ దగ్గర ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ. మీ అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది, నా వల్ల ఇంకా అవ్వదు మావయ్య. మా పేరెంట్స్ జస్ట్ అరుస్తారు, నేను చెప్పేది వినరు. మీరు కూడా ఏదో పెట్టారు, నేను అర్థం చేసుకోగలను, నా రిక్వెస్ట్ ఒకటే, తొందరపడొద్దు, నిర్ణయం తీసుకోవద్దని. మీరు మీ అంటే అమ్మాయి జీవితం బాగుపడాలి కాబట్టి మీ వర్షంలో మీరు కూడా పెట్టారు, రిలాక్స్ అవ్వమని పెట్టారు. ఓకే మావయ్య, గొడవ నేను పట్టలేదు, బాగా ఆలోచించాను మావయ్య, ఆవేశం ఏం లేదు మావయ్య, అయినా మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆలోచిస్తాను, థ్యాంక్ యూ మావయ్య. మీ ఇద్దరి మధ్య ఇంత మంచి కన్వర్సేషన్ ఉంది కదా, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇలా అయిపోయింది? మరి అయిపోయింది అంత అయిపోయింది. లాస్ట్ ఎప్పుడు ఇంకా ఏదో ఫొటోస్ కూడా అయిపోయినాయి. అదే చెప్తా దీని నేపథ్యం సార్. సో లాస్ట్ ఎప్పుడు మీ ఇద్దరికి మామయ్య రివ్యూస్ వీడియోస్ ఉన్నాయి పెట్టండి, అది ఇది అయిపోయింది. ఇంక లాస్ట్ అంటే మీ ఇద్దరికి జనవరి 2005 16 వీడియో కాల్ కూడా జనవరిలో అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత జూన్లో, ఈ ఇష్యూ జరిగిన తర్వాత June 1 వాయిస్ కాల్, మిస్డ్ కాల్, అతను కాల్ చేశాడు. చెప్తానండి దానికి. సో ఇప్పుడు టచ్ లో ఉన్నారండి? ఇప్పుడు చెప్తానండి, నేను చెప్తాను. కాల్ చేయనా? విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ కాల్? నో ప్రాబ్లం. చూద్దాం. సో ఒక్కసారి ధర్మ మహేష్ కి ట్రై చేద్దామండి. ఏమన్నా మీ ఫోన్ నుంచి ఏమన్నా
అంటే ఇక్కడ ఈ గౌతమి చౌదరి మీ అమ్మాయి ఇవన్నీ పక్కన పెడితే మానవతా దృక్పథం మీ ఇద్దరికి మంచి ర్యాపో ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడతాడా? ఆయన వాయిస్ కాల్ ఉంది కదా, మిస్డ్ కాల్, మీరు లిఫ్ట్ చేయలేదు ఆ టైంలో, మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ధర్మ మహేష్ జూన్లో కదండి అది, జూన్లో. తర్వాత ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేదా మీరు? జూన్లో అంటే షీ టీమ్కి వెళ్ళడం జరిగింది లేండి. నేను చెప్తాను, వరుస క్రమంలో చెప్తాను. మీ మెసేజెస్ జరిగినప్పుడు మాకేమైందో కూడా అది చెప్తాను నేను. సో ధర్మ మహేష్ కాల్ లిఫ్ట్ చేయలేదు, చూద్దాం. అంటే మిస్డ్ కాల్ ఉంది. సరే సార్.